నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండల కేంద్రంలోని ఎంపీజీఓ సమావేశ మందిరంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ సర్వసభ్య సమావేశం గోలుగొండ జాప్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాప్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘంలో విలేకరుల హక్కుల కొరకై ప్రభుత్వాలతో పోరాడి సాధించుకునేందుకు సంఘం యూనియన్లో సాంఘికంగా ఉండాలన్నారు. అలాగే జర్నలిస్టులపై దాడులను అరికట్టాలన్నారు. ఇంకా నర్సీపట్నం ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రెసిడెంట్ మురళి మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తానని, అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వేణు, రామకృష్ణ, ప్రెస్ క్లబ్ నాయకులు శివ, రాజు, రవితేజ, గోలుగొండ జాబ్ యూనియన్ విలేకరులు జక్కు నాయుడు, ఎన్ చిరంజీవి, ఎం రామకృష్ణ, వరాహాలు, బాబు, రమణ, రామారావు, శివప్రసాద్, నాగేశ్వరరావు మరియు నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మన యూనియన్ సభ్యులే వాటిని రన్ చేస్తున్నారు. అట్లాగే సంక్షేమంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా మనం నిర్వహిస్తున్నాం. ఇందులో ఉన్న వాళ్ళందరూ అంటే కొత్తగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం ఎంప్లాయ్మెంట్ అంటే మ్యాక్సిమం 90% ప్రధాన శ్రావకులుగా టీవీ9 కావచ్చు, టీవీ5 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, మహా టీవీ కావచ్చు, అన్నీ. తర్వాత దీంట్లో నేను కేటీవీ కూడా మనతోనే ఉంది, మహేష్ గారు. కొంచెం వ్యత్యాసం ఉంది. నేను పెద్ద రిపోర్టర్ని, నేను పెద్ద ఛానల్ని, నేను పెద్ద వస్తున్నాను. ఎవరో తోపుగారు, మీరే హీరో. ఎవరో సినిమాకు ఆ హీరో. మనం రాసే దమ్ము ఉంటే ఆ చిన్న పత్రికని కూడా స్పందించే అవసరం ఉంది. అది మీరు నన్ను లారీగారిని ఇలాంటి ఎప్పుడు కూడా అదేలో పడద్దు. మీ వంట, మీ సమస్య, మీ పర్సనల్ సమస్య అయినా, మీ జర్నలిస్ట్ సమస్య అయినా వచ్చినప్పుడు మీకు అండగా యూనియన్ ఉంటుందని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను. రేపు ఇంకొక 15 రోజుల్లోనో 10 రోజుల్లోనో ఇన్సూరెన్స్ అయిపోతున్నాయి. ఆ ఇన్సూరెన్స్ కూడా మళ్ళా చేయించి మీ అందరికీ అందజేస్తాం. అయితే గతంలో మా బాండ్స్ మా దగ్గర ఎందుకు ఉంచుకున్నామంటే రెన్యువల్ టైంలో ఇబ్బంది పడుతుందని, ఈసారి అది లేకుండా బాండ్స్ పంపిణీ చేసేస్తాం. అంటే రెన్యువల్స్ మా దగ్గర ఎందుకు ఉంచామంటే రెన్యువల్స్ కు ఇబ్బంది పడతామని ఉద్దేశిస్తూ ఉంచాం. ఈసారి అలా కాకుండా మెరుగైన ఇన్సూరెన్స్ తో ఆలోచించి పెద్దలతో మాట్లాడి మెరుగైన ఇన్సూరెన్స్కి వెళ్ళాలని సభ్యులు మాట్లాడి ఏదైనా అవసరం ఉంటే మెరుగైన ఇన్సూరెన్స్ చేసి బాండ్లు త్వరలోనే మీకు ఒక నెల రోజుల్లో మీ బాండ్లు మీకు పంపిణీ కార్యక్రమం చేస్తాం. అలాగే మీకు మొన్న కలెక్టర్స్ ఇగ్రేషన్ ఉన్న వారికి ఇళ్ల పట్టాలు ఇమ్మని చెప్పారు. కొంత జాప్యం జరిగింది. అది జీవో వచ్చింది, మళ్ళా రాలేదు. కొంత చోట్ల ఇమ్మన్నారు, ఇవ్వలేదు. ఈసారి మీరు ఖచ్చితంగా అంటే అధికార పార్టీ మిస్టేక్ చేస్తుందా, లేదా అధికారులు ఏమన్నా దొంగ వహిస్తున్నారా, అధికారులతో ఇప్పటికైనా సరే రివ్యూ లాంటి మీటింగ్ పెట్టండి. దయచేసి జిల్లా స్థాయిలో రివ్యూ లాంటి మీటింగ్ పెట్టండి. దానికి మా యొక్క సహకారం ఏం కావాలి, ఏం చేయమంటారు, ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు పట్టా ఇస్తున్నారు, ఆ ల్యాండ్ ఎక్కడుందో చూపించుకుంటున్నారు. ఇదే గోలుగొండ మండలంలో పట్టా ఇచ్చారు. ఆ యూనియన్ బలోపేతం చేయాలని, యూనియన్లో మన యూనియన్ ఎంత విలువలతో కూడుకున్నదో మీ అందరికీ తెలిసిందే. మిగతా యూనియన్తో పోల్చుకుంటే జాబు సభ్యులు యూనియన్కి మంచి వ్యక్తిత్వం ఉన్న సంఘం మనది. అలాగే మన సంఘ సభ్యులు కూడా చాలా విజయంతో సంఘం పట్ల నడుచుకోవడం పట్ల మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మన రాష్ట్ర అధ్యక్షులు వేణు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకు తెలిసి ప్రతి 2 నెలలకు ఒకసారి సర్వసభ సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అలాగే సంఘంలో కూడా రోజు రోజుకి సభ్యుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఈ సమయంలో మనం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఎన్నికల సీజన్ వచ్చింది. ఈ ఎన్నికల సీజన్లో పాత్రికేయులంతా కూడా అత్యంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.